వాట్ ఈస్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఈరోజు ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. చాలా రోజులైంది చేసి. అండ్ వీఆర్ కరెంట్లీ ఐ థింక్ 22 to 23 days అవుతున్నాం అనమాట షోకి అయితే. అండ్ ఈరోజు కరెంట్ బాడీ వెయిట్ వచ్చేసి 70.9 ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ వెయిట్ అయితే. సో ఫిజిక్ అయితే కండిషన్ బాగానే అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే పీళ్ళు ఉన్నామన్నమాట. మొత్తం ఫ్యాట్ ఆల్మోస్ట్ డ్రాప్ అయిపోయింది మొత్తానికి. అండ్ లెగ్స్ కండిషన్ కూడా మస్తు అవుతుంది. చూపిస్తాను నేను మీకు వీడియోలో ఈరోజు అయితే. బట్ ఇదైతే ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ కదా. సో నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తా. ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ కాబట్టి ఈరోజు మీల్ 1 అయితే చూపిస్తున్నా మీకు, చూసేయండి. Meal 2, which is 300 grams rice and 2.5 grams pink salt. ఇదేమో కరివేపాకు పొడి, ఇదేమో పుదీనా పొడి, 1 స్పూన్. ఇదేమో 100 grams చికెన్ బ్రెస్ట్ కుక్డ్. అండ్ ఇది ప్రీ వర్కౌట్ మీల్ అన్నమాట. దీని తర్వాత ఫస్ట్ ఇవి మెయిన్ కాప్స్ ఇప్పుడే ఉంటాయి అన్నమాట మనకి. ఎందుకంటే వర్కౌట్ అయిపోయిన తర్వాత మనకి కాప్స్ అయితే అవసరం లేదు, ఎక్కువ రెస్టెడే ఉంటాం కాబట్టి. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత పోజింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో మనకి ఎనర్జీ అయితే కావాలి. అట్లా అని చెప్పేసి రైస్ అయితే ముందు పెట్టుకున్నా. దాని తర్వాత కూడా ఉంది, ఒక 200 grams రైస్ ఉంటుంది. చూస్తా అది నా ఎనర్జీ లెవెల్స్ బట్టి తినాలా వద్దా అనేది ఫిక్స్ అవుతా. లేకపోతే ఓట్స్ యాడ్ చేసుకుంటా దాని బదులు. 100 grams రైస్ తిని నైట్ లాస్ట్ వండుకునే ముందు ఒక 20 grams ఓట్స్ తీసుకుంటే అయిపోతుంది అనమాట. అవి స్లో డైజెస్టింగ్ ఉంటాయి కాబట్టి. సో ఇదంతా కార్బ్ మేనేజ్మెంట్ అనమాట. సో ఎక్కువ ఇన్సులిన్ స్పైక్ కాకుండా ఇవన్నీ కొంచెం వెరైటీ తరీకాలు అనమాట ఇవన్నీ అయితే. సో ఇదైతే ఇప్పుడు ఫినిష్ ఆఫ్ చేసేసుకుందాము. దాని తర్వాత జిమ్ నుంచి వచ్చినాక నేను ఇంకా 3 మీల్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తా. 2 అయితే చికెన్ మీల్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి సేమ్ మార్నింగ్ తిన్నట్టే వేరే టైప్గా అవే ఇంగ్రీడియంట్స్ వాడతాము, కానీ వేరే టైప్లో కుక్ చేసుకోనికి ట్రై చేద్దాం. లెట్స్ గో గైస్. మీల్ 3, 4 అండ్ 5 కూడా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 దానికి వస్తుంది. నేనైతే 8 o'clockకి 8:30 వల్ల పడుకుంటా. కానీ అలా ఈరోజు మధ్యాహ్నం వండుకున్నా, కొంచెం స్లీపీ ఉండే. భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తుందని చెప్పి వండుకున్నా. సో లేట్ అయిపోయింది అనమాట ఈరోజు జిమ్కి వెళ్ళడం. అండ్ కొన్ని వీడియోస్ షూట్ చేసుకున్నా, దానికి లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే వీఆర్ హ్యావింగ్ మీల్ 3 రైట్ నౌ. లేదంటే 110 120 grams చికెన్ బ్రెస్ట్ ఉందన్నమాట. దానిపైన సేమ్ మ్యారినేషన్కి కరివేపాకు పొడి యాడ్ చేసుకున్నాము, సారీ పుదీనా పొడి యాడ్ చేసుకున్నాం అనమాట. ఇట్లుంటాయి దీంట్లో. ఓన్లీ మనం ఆ లీవ్స్ ఏవైతున్నాయో వాటిని ఎండబెట్టి పొడిలాగా చేసుకుంటాము. దాంట్లో ఉప్పు కారం లైట్ గానే ఉంటాయి. సో అదనమాట. దీని టేస్ట్ అయితే సేమ్ మనం మన షవర్మా తింటాం కదా, దాని లోపల చికెన్ ఇస్తాం కదా, సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది. ఇదైతే క్రేజీ అంటే క్రేజీ ఉంది. దాంతో పాటు మళ్ళీ కొంచెం పుదీనా పొడి ఒక స్పూన్, అండ్ 2 grams సాల్ట్, 100 grams రైస్.
ఇది సెకండ్ సారీ ఇది థర్డ్ మీల్ ఇప్పుడు. సెకండ్ మీల్ ఆల్రెడీ కుకింగ్‌కి పెట్టేసిన. అది ఫస్ట్ ఇది ఫినిష్ ఆఫ్ చేసేసి అది కూడా ఫినిష్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడే తినేస్తా. 7 ఇప్పుడు 7 అయితుంది. ఇప్పుడే తినేస్తే మనకి డైజెషన్ అయిపోతది. మంచిగా పండుకోనికి ఉంటదనమాట. లేకపోతే మనం ఇంకా 1 అవర్ ఆగి తిందాం అని అనుకుంటే చాలా కష్టమైతది. నిద్రపోలేము. మళ్ళా రేపటికి లేట్ అయిపోతది. డిలే అయితది. సో, ఫస్ట్ అయితే ఇది ఫినిష్ ఆఫ్ చేసుకున్నాము. దాని తర్వాత యాహ్! చాలా అంటే చాలా ఆకలైతుంది ఈరోజు. సో, ముందైతే నేను కార్బ్స్ చాలా తగ్గించేసిన. ఈ వీక్ నుంచి లాస్ట్ వీక్ నుంచి అనుకుంటా కొంచెం ప్రోటీన్ తగ్గించి కార్బ్స్ కొంచెం పెంచిన. ఐయామ్ ఫీలింగ్ గుడ్ అనమాట. సో, పంప్ కూడా మంచిగొస్తుంది బాడీ అండ్ యాహ్! ప్రెజెంట్ అయితే అట్లుంది. లాస్ట్ వీక్ ఉన్నప్పుడు మనం కార్బ్స్ జీరో చేస్తాం కదా! అప్పుడే చూసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను నార్మల్‌గా గూడా ప్రాసెస్ చేయలేకపోతున్నా అనమాట. ఏం పని చేయలేకపోతున్నా. అండ్ చాలా లో ఫీలింగ్ అయితుంది. పంపొస్తలేదు. అది ఎటూ విధంగా యూజ్ అయితలేదు. అండ్ బాడీ గూడా వెయిట్ డ్రాప్ చేసుకుంటలేదు అట్లా చేయడం వల్ల. కార్బ్స్ తక్కువ తినడం వల్ల. ఇప్పుడు అరౌండ్ 150 టు 180 కార్బ్స్ అయితే నడుస్తున్నాయి. ప్రోటీన్ నా బాడీ వెయిట్ ఇంటూ 2.2 అయితే తీసుకుంటున్నా. సో, కరెంట్ అప్‌డేట్ అయితే ఇది. సో, చూద్దాం ఏమైతదో. చికెన్ అయితే డే బై డే మంచి మంచి రెసిపీస్ నిన్న గూడా ఒక రెసిపీ ట్రై చేసిన. షూట్ చేయడం మర్చిపోయినా. అది నెక్స్ట్ వీడియోకి షూట్ చేస్తా. పాలకూరతోని చికెన్ చేసుకున్నా అన్నమాట. క్రేజీ వచ్చింది అదైతే. నైస్. సో, నాకీ మార్నింగ్ మీల్స్ 2 మీల్స్‌లో అయితే అసలు వెజ్జీస్ ఏం లేవు గదా! సో, నేను వర్కౌట్ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకుంటా అనమాట. ఎందుకంటే మనకంత ఎర్లీ మార్నింగ్ అవసరం లేదు. ఎక్కువ కార్బ్స్ ఫోకస్డ్ ఉంటదనమాట మార్నింగ్ మొత్తము వర్కౌట్‌కి ముందు. ఎందుకంటే మనం ఎక్సర్‌సైజ్‌కి యూజ్ చేసుకుంటాం గాబట్టి. ఇప్పుడు ఇదొచ్చేసి 150 గ్రామ్స్ కీరా, 200 గ్రామ్స్ తీసుకోవాలి గానీ మళ్ళా దీంట్లోకెళ్ళి కొయ్యాలెందుకు కరెక్ట్‌గా ఒకటి సరిపోయింది. సో, 150 గ్రామ్స్ తీసుకున్నాం. అండ్ ఇది 120 గ్రామ్స్ అప్రాక్సిమేట్‌లీ 120 గ్రామ్స్ క్యాబేజ్ అన్నమాట ఇది. దీన్ని 1 గ్రామ్ గీలా కుక్ జేసుకుందాం ఇప్పుడు. 1 గ్రామ్ గీలా లైట్‌గా కుక్ జేసుకుందాము. కీరానైతే ఏం కుక్ జేయ. ఓన్లీ క్యాబేజ్‌ని ఒక 15 మినిట్స్ అట్లా కుక్ చేసుకొని లైట్‌గా స్టిర్ ఫ్రై లాగా చేసుకుందాము. దాని తర్వాత చికెన్ అయితే రెడీగుంది. ఈ రోజుకి వింగ్స్ ఉన్నాయి. మీరు పాత వీడియోస్ జూషుంటే తెలిసే ఉంటది మీకు ఆల్రెడీ. ఎందుకంటే నేను వింగ్స్ కూడా తీసుకుంటా అనమాట. అవి వేస్ట్ చేయ. నార్మల్‌గా అయితే తీసేయొచ్చు. ఎందుకు బొక్క అని జెప్పి నేనే తింటా అనమాట అవి గూడా. సో, ఇదన్నమాట ఇప్పటికి మీల్ కుక్ జేసుకొని మస్తు అనిపిస్తది నాకైతే ఇట్లా చేస్తా ఉంటే. సో, ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నమాట ఇదంతా. ఎవ్రీ మీల్ కుక్ చేసుకొని. ఇది కుక్ అయ్యే గ్యాప్‌లో మనమైతే మన లాస్ట్ డెజర్ట్ అయితే రెడీ చేసుకుందాం. డెజర్ట్ ఆర్ కేక్ అనుకోండి అది. సో, మార్నింగ్ తిన్నాం కదా పంకిన్. నా డైట్‌లో అయితే ఆల్మోస్ట్ 400-500 గ్రామ్స్ పంకినే ఉందన్నమాట ఇప్పుడైతే. దీంతోనే క్రేవింగ్స్ చాలా కంట్రోల్ అయితాయి. అండ్ చాలా తక్కువ క్యాలరీస్ అన్నమాట. సో, ఎయిర్ ఫ్రై చేసుకున్న పంకిన్ తీసుకుందాము. మళ్ళీ 200-250 గ్రామ్స్ ఉందన్నమాట ఇది. ఫస్ట్ ఇవి మిక్సీలో ఏసేసుకొని వేడి వేడిగా ఉన్నాయి ఇప్పుడే తీసినా. అండ్ ఇవి ఉట్టిగా తిన్నా కూడా మస్తు టేస్టీగా ఉంటాయి. తియ్యగుంటాయి అన్నమాట ఇదైతే. దీంట్లో 1 ఎగ్ ఏసేస్తున్నా. రా ఎగ్. దాని తర్వాత హాఫ్ స్కూప్ పీ ప్రోటీన్ ఏస్తా. చాక్లేట్ ఫ్లేవర్. అవును గైస్ 17 గ్రామ్స్ హాఫ్ స్కూప్. కరెంట్ అయితే పోయింది. చూద్దాం కరెంట్ వస్తే ఇది అయితది. లేదంటే కాదు.
రెడీ అయిపోయింది. బట్ దీంట్లో కొంచెం అదేమంటాం పిండిలు అంటే ఫ్లోర్ ఐటమ్ ఏం లేదు కాబట్టి హార్డ్ గానికి సబ్స్టెన్స్ ఎక్కువ పీ ప్రోటీన్ ఉంది. అండ్ 3-4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది హార్డ్ కాలేకపోయింది అనమాట. సో ఫ్లిప్ చేసేటప్పుడు కొంచెం మిస్ప్లేస్ అయిపోయింది అటు ఇటు. సో దీని టేస్ట్ అయితే నాకు తెలిసినట్లయినా బాగానే ఉంటుంది. చాలా వేడి ఉంది. సో చెప్పడం మర్చిపోయినా దీంట్లో ఆ పేస్ట్ ఏదైతే ఉందో మనం మిక్సీ చేసినప్పుడు దాంట్లో నేను ఒక 50 ml స్కిమ్ మిల్క్ అయితే యూజ్ చేసిన అనమాట. అప్పుడే అది కొంచెం ఇట్లా మన గ్రేవీ టైప్ లాగా అవుతుంది. దాని ఏమంటాం బ్యాటరేనా దాని టెక్స్చర్ వస్తుంది కాబట్టి. సో అదనమాట. ఇలా మనం ఓట్స్ వేసుకుంటే మాత్రం క్రేజీ వస్తుంది. ఎప్పుడైనా ఓట్స్ నా పాత వీడియోస్లో చూపెట్టినట్టు ఆల్రెడీ నేను ఓట్స్ వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా కేక్ లాగా వస్తుంది. దాన్ని మధ్యలో మీరు స్లైస్ అప్ చేసుకొని ఏదన్నా మిల్క్, స్కిమ్ మిల్క్ ఆర్ చాక్లెట్ మిల్క్ కానీ ఏమన్నా వేసుకున్నా మస్తు అవుతుంది. అదైతే అది చాలా బాగుంటుంది. అది కూడా ట్రై చేయండి. లేకపోతే మధ్యలో లేయర్ కట్ చేసి పీనట్ బటర్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ అప్ చేసుకొని అట్లా కూడా తినచ్చు. సో చాలా వేరియేషన్స్ ఉన్నాయి అన్నమాట అది. సో అది ట్రై చేసినప్పుడు చూపిస్తాం మీకు నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు. ఇప్పటికైతే ఇది ఫినిష్ ఆఫ్ చేసుకున్నాము. ఈరోజుకి ఇంతే అనమాట. ఫుల్ డే ఆఫ్ ఈటింగ్. మీకు మ్యాక్రోస్ అని టోటల్ క్యాలరీస్ అయితే స్క్రీన్ మీద వేసేస్తా ఎంత ఉన్నాయి ఏంది అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో, సబ్స్క్రైబ్. Do subscribe for more. Next video, bye.